పెద్దలకి, పాఠశాల ప్రధానోపాధ్యాయులకి, వేదిక ముందు ఆశీనులైనటువంటి నా తోటి సహచర ఉపాధ్యాయులకు మరియు చిన్నారులైనటువంటి విద్యార్థులకు మరి ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయంగా నిర్వహిస్తున్నటువంటి ఈ పాఠశాలలో ఉన్నటువంటి గత పూర్వ విద్యార్థులు విప్లవ్ రెడ్డి గారినండి, వేణుగోపాల్ గారినండి, ఇక వాళ్ళ టీం సభ్యులందరికీ, అదేవిధంగా సుశ్రుత ఫౌండేషన్ సభ్యులకు, రాజమాత ఫౌండేషన్ సభ్యులకు, ఇక ఈరోజు అన్నదానం నిర్వహించినటువంటి మాజీ సర్పంచ్ గారు, వారి అబ్బాయి, వాళ్ళందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా ఈ గడ్డ నిజంగా ఒకప్పుడు పోరాటాల గడ్డ. ఈ సుద్దాల గడ్డ మీద, ఈ సుద్దాల మట్టిలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా వాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నారు. నేను తెలుసుకున్నటువంటి చరిత్రలో ఈ ఊరికి రావడం, నేను అనుకోకుండా ర్యాండమ్గా ట్రాన్స్ఫర్లు వచ్చినాను, ప్రమోషన్లు వచ్చినాను. ఇంత మంచి గడ్డ మీద వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉన్నారు. రెండవది ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత అందరం మా టీం మొత్తం కొత్తగా వచ్చినాం. ఒక 10 మంది టీచర్లు మేము అందరం, మా హెడ్ మాస్టర్ సహా అందరం కొత్తగా వచ్చినాం. ఇంత స్వాతంత్ర పోరాటంలో కానివ్వండి, తెలంగాణ సాయుధ పోరాటంలో కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఒక సాహితీ వనం, ఈ సాహితీ క్షేత్రంలో పడవెళ్ళినటువంటి ఒక సుద్దాల అశోక్ తేజ గారు ఒక రాష్ట్రపతి అవార్డు గ్రహీత. వారి తండ్రి గారు కూడా స్వాతంత్ర సమరంతో పాటు వారు రాసినటువంటి పాటలు, పల్లె గేయాలు ఇప్పటికీ మా మదిలోని అల్లాడుతూ ఉన్నాయి. మరి అలాంటి గడ్డ మీద ఉన్నటువంటి ఈ బిడ్డలందరూ కూడా రేపు మరి ఆ పుణ్యాత్ములు, ఆ విప్లవ సాహిత్య కెరటాలలాగా తయారు కావాలని ఆశిస్తూ, మరి ముందుగా సరే సమస్యలు అనేవి సమాజంలో సహజం. ఒక